కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ వల్ల పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నెల 5న సంభవించిన బ్లోఅవుట్ మంటలతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రభుత్వం వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆ రోజు ఎగిసిపడిన అగ్నికీలలు, భారీ పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 2 రోజులుగా మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. చాలా భయపడిపోయామండి. పిల్లలు కాలేజీలో ఉన్నారు. చాలా టెన్షన్ గా శబ్దాలకి చాలా భయవేసిందండి. వండుకునే అన్ని అక్కడ పడేసి కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయాం. టెన్షన్ తోటి ప్రాణాలతో అయితే బయటపడ్డాం. 2 రోజులు ఉన్నారు బయట. 2 రోజులు ఉన్నాం. ఎలా చూసారు అక్కడ? బాగా చేస్తారండి. జనసేన పార్టీ వాళ్ళు అన్ని మన అనుకూలంగా చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదండి అక్కడ. సరే, ప్రాణంతో అయితే బయటపడ్డాము. ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ గానే ఉంది నాకైతే. వచ్చారా? వచ్చేసారా? వచ్చేసాను. రాత్రి 10. 2 రోజులు అయితే అక్కడ ఉన్నామండి. రాత్రి 10 పర్లేదు అన్ని తీసుకొచ్చారండి. కాకపోతే మాకు భయం అయితే అలాగే ఉందండి. ఎందుకంటే గమ్ముని మంటలు అయ్యి కదా, ఏటయ్యింది ఏం జరుగుతుందో అని. కాకపోతే పండగ ఏమో దగ్గరగా ఉంది. ఏం చేయాలో మాకు తెలుస్తలేదండి. ప్రస్తుతానికి ఇలా ఉన్నామండి. పొద్దునైనా గ్యాస్ అయ్యి వెలిగించుకుంటే చాలా భయపడ్డామండి.